హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టెట్ పేపర్ 1 పేపర్ 2కి యూజ్ అయ్యే విధంగా 6వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ కవుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలా ప్రతి లెసన్ నుండి కవులు ఉన్నారు కదా, ఈ కవుల గురించి మనం ఒక్కొక్క షార్ట్ వీడియోలో ఒక్కొక్క కవి గురించి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. బిట్ మిస్ కాకుండా ఒక కవి గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. శేషం లక్ష్మీనారాయణాచార్య తన సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగనూరు. తల్లి కనకమ్మ, తండ్రి నరహరి స్వామి. అతను రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలను రచించాడు. అవి వివిధ పత్రికలు ప్రచురింపబడ్డాయి, టీవీ, రేడియోలలో కూడా ప్రసారమయ్యాయి. ఈయన అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నారు. ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈయన రాసిన విమర్శన వ్యాసాలు, ఇతను ఏ వ్యాసాలు రాసిండు? విమర్శన వ్యాసాలు రాసిండు. అవి దక్షిణ భారత హిందూ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురింపబడ్డాయి. ఏ పత్రిక? అది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, స్రవంతి పత్రిక. నెక్స్ట్, లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందవేసిన చెయ్యి. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. స్రవంతి పత్రికలో ఈయన రాసింది విమర్శన వ్యాసాలు. నగనూరు గ్రామం, కరీంనగర్ జిల్లా. కనకమ్మ, నరహరి స్వామి. తెలుగు భాషోపాధ్యాయునిగా రంగారెడ్డిలో పనిచేశాడు. అంతే. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ కవి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.